అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండా? ఎక్కడన్నా ఏ మతం దేవుడైనా? కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, ఒకరితో ఒకటి తనక సావండి, హూస్ గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకొని తనక సావని చెప్పిండా? అయ్యో గౌరవ మంత్రివర్యులారా, మీరు తెలిసి చెప్తున్నారా మరి రాజకీయం కూడా చెప్తున్నారా అర్థం కావట్లేదు, కానీ బైబిల్లో స్పష్టంగా చెప్పారండి. యేసుక్రీస్తు వారు తన పాలన నమ్మకపోతే నమ్మని వాళ్ళందరినీ చంపేయి అని చెప్పాడు. తను నమ్మని స్త్రీ అయినా పురుషుడైనా పిల్లాడైనా చిన్నపిల్లలైతే గోడకేసి నెలకేసి కొట్టమని చెప్పాడు. అందరినీ తను నమ్మకపోతే చంపమని చెప్పాడండి. ఏ దేవుడు అని చెప్పాడా అంటే చెప్పాడు చంపమని. అలానే ముస్లిం మతంలో కూడా అంతే, ఖురాన్లో కూడా అంతే, అవిశ్వాసాన్ని ఖండించుడని చెప్పాడు. అవిశ్వాసం అంటే ఎవరు? అతను నమ్మని వాళ్ళు, అంటే అల్లా నమ్మని వాళ్ళు ఎవరై ఉంటారు? హిందువులు అయి ఉంటారు. వాళ్ళని చంపమని చెప్పాడు. ఈ 2 దేవుళ్ళు చెప్పారండి. అల్లా దేవుడు చెప్పాడు, ప్లస్ యేసుక్రీస్తు ఇద్దరు చెప్పారు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు, ఆయన చెప్పిన మాటలే అవి. ఇంక ఈ అల్లా అన్న ఖురాన్ రాసిందేమో కానీ అదైతే స్వయంగా యేసుక్రీస్తు చెప్పాడు. మీరు అన్నారు ఇక రామకృష్ణుడు అన్నారు, నిజమే. ఇంకా వీళ్ళు చంపమని చెప్పారు, ఇలా కాదు, అధర్మం చేసామని చంపమని చెప్పాడు. మన దేవుడు అధర్మం చేసామని చంపమన్నాడు. ధర్మాన్ని కాపాడడం కొరకు యుద్ధం చేయమన్నాడు. అదే ఆ ధర్మ యుద్ధమే చేస్తుంది హిందువు. అది ఇది మీరు అర్థం చేసుకోవాలని మీకు